ఇక్కడ పర్టికులర్గా నర్సాపురం నియోజకవర్గం అని అంటే రఘురామకృష్ణంరాజు త్రిబులార్ ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ ముందు 3 నెలలు, ఎలక్షన్ అయిన తర్వాత 1 సంవత్సరానికి ఆయన కేసులు కావటం, ఎవరైతే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆయన తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించటం, ఒక ఎంపీని కొట్టటం, ఆ ఎంపీని కొట్టిన తర్వాత ఆయన దాని మీద తీవ్రంగా ఫైట్ చేయటం, సుప్రీంకోర్టులో ఫైట్ చేయటం, తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యి నర్సాపురం వస్తే ఆయన మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి అనేక ప్రయత్నాలు జరిగినాయి. రోజు రచ్చబండను పెట్టి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను ఎత్తి చూపటం, సుదీర్ఘకాలంగా ఫైట్ చేశాడు ఆయన. ఇందుట్లో ఎటువంటి సంకోచం లేదు. మరి ఇప్పుడు నర్సాపురం కనుక బీజేపీ తీసుకున్నట్టయితే ఆయన బీజేపీలోకి వెళ్ళి కంటెస్ట్ చేయాలి. మరి వాళ్ళు అందుకు అంగీకరించలేదు. వాళ్ళు పూర్తిగా ఆయన్ని వాళ్ళు వేరే క్యాండిడేట్ని చూసుకోవాలనుకున్నారు. అక్కడ త్రిబులార్ని వాళ్ళు ఒప్పుకోలేదు పార్టీలో తీసుకొని ఆ టికెట్ ఇవ్వడానికి. అందుకని చంద్రబాబు నాయుడు గారు నర్సాపురాన్ని మీరు మాకు వదిలేసేయండి, మీరు తెలుగుదేశం పార్టీని మీరు ఏలూరు తీసుకోండి మాకున్న సీట్ అని చెప్పడంతో అప్పుడు నర్సాపురం ఖాళీ అయింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నర్సాపురం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం. అతి త్వరలో రఘురామకృష్ణంరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరి నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన అక్కడి నుంచి రంగంలో దిగుతున్నారు. ఎందుకు అనంటే ఆయనకి ఏ పార్టీ అయినా ఈ 3 పార్టీల్లో ఎవరూ కూడా ఆయన కాదనకుండా టికెట్ ఇవ్వాలి. ఈ 3 పార్టీలు ఎంతటి సరే 3 పార్టీలను బీజేపీ చేయలేదనుకోండి, టీడీపీ, జనసేన ఎంత పోరాటం చేసిందో ఆయన వైసీపీలోని ఎంపీగా గెలిచి వైసీపీ నుంచి బయటుండి వైసీపీ మీద అంత స్థాయిలో ఆయన కూడా తనదైనటువంటి శైలిలో విభిన్నంగా చమత్కారాలతో చెడుగుడు ఆడుకుంటూ ఆయన తన వంతుగా తన పోరాటాన్ని కొనసాగించారు. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ కోపం ఉందా, రఘురామకృష్ణరాజు గారి మీద ఎక్కువ కోపం ఉందా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కోపం ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పవన్ కళ్యాణ్ మీద, రఘురామకృష్ణరాజు మీద ఎక్కువ కోపం ఉంది అని చెప్పి ఫస్ట్ రఘురామకృష్ణరాజుని ఫైర్ చేస్తారంటారు. ఎందుకంటే ఆయన అంతా వాళ్ళని ఇసుకిచ్చాడు, అంత ఫైట్ చేశాడు. సరే, ఇది ఒక స్టెప్.